చేతకాక మంగళవారం అన్నాడట వెనకటికి ఒకడు. మనల్ని ఏమీ చేయలేక పాకిస్తాన్ ఎలాంటి పిచ్చివేషాలు వేస్తూ ఉందో తెలిస్తే మీకు రక్తం మరిగిపోతుంది. అసలు పాకిస్తాన్ ఏం చేసిందో తెలుసుకోబోయే ముందు అంతకంటే ఇంపార్టెంట్ న్యూస్ మరొకటి తెలుసుకోవాలి. ప్రస్తుతమైతే ఎక్కడ చూసినా ఏదో తెలియని టెన్షన్, యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. లోపల ఏదో పెద్ద స్కెచ్ నడుస్తోంది అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఈసారి యుద్ధమంటూ వస్తే నరుకుడే, నసలేదు. ఎందుకంటే మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఎన్నడూ చూడని విధంగా ఇండియా ఇప్పుడు భారీ ఎత్తున నోటంల జారీ చేస్తోంది. ఇది ఏదో ఒకచోట కాదు, వెస్ట్ సైడ్ ఉన్న పాకిస్తాన్ బోర్డర్లో, అరేబియా సముద్రంలో, తూర్పున మన నార్త్ ఈస్ట్ ప్రాంతంలో, చివరికి మన దేశం మధ్యలో కూడా అన్ని చోట్ల ఇదే హడావిడి. మన ఆర్మీ భారీ ఎత్తున విన్యాసాలు చేస్తోంది. ఇంతకీ ఈ నోటాం అంటే ఏంటి? కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు పాకిస్తాన్ సహాయంతో చైనా మనల్ని ఎలా దెబ్బతీయాలి అనుకుంటుంది? ఈ వివరాలన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో చివరిదాకా చూడడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాసి మన భారతదేశం మీద ఉన్న మీ అభిమానాన్ని చాటి చెప్పండి. ఇక టాపిక్లోకి వస్తే, ఇప్పుడు భారతదేశం నోటాంలను జారీ చేస్తోంది. దీని ఫుల్ ఫామ్ నోటీస్ టు ఎయిర్మెన్. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఇది విమానాలు నడిపే వాళ్ళందరికీ ఇచ్చే ఒక స్ట్రాంగ్ వార్నింగ్. బాబు, రాబోయే రోజుల్లో మేము కొన్ని తేదీలు ప్రకటిస్తాం. ఆ డేట్స్లో ఈ ఏరియాలో మీరు మీ ఫ్లైట్లను, హెలికాప్టర్లను తిప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ మా మిసైల్సు, ఫైటర్ జెట్లు చక్కర్లు కొడుతుంటాయి. పొరపాటున వచ్చారో మీ కర్మ అని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది ఇండియా తీసుకున్న మామూలు స్టెప్ కాదు. ఇలా జరగడం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఒకేసారి దేశం నలుమూలలా మన పశ్చిమ, తూర్పు సరిహద్దుల్లో ఒకే నెలలో ఇన్ని నోటాంలు జారీ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఏదైనా పెద్ద యుద్ధం జరగబోతోందా? ఇండియా ఎందుకు ఇంత అగ్రెసివ్గా తయారైంది? దీనికి సమాధానం మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల కుట్రల్లో ఉంది. మీకు గుర్తుందో లేదో, ఓ 3 వారాల క్రితం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏకంగా ప్రెస్ మీట్లో బాంబు పేల్చాడు. ప్రమాదాలు నిజమే, ఇండియాతో యుద్ధం వచ్చే అవకాశం బలంగా ఉంది అని సంచలన ప్రకటన చేశాడు. అంతటితో ఆగకుండా ఈసారి మాత్రం గట్టిగా ట్రై చేసి మంచి రిజల్ట్స్ సాధిస్తాము అని కూడా అన్నాడు. వాళ్ల ఉద్దేశంలో మంచి రిజల్ట్స్ అంటే ఏంటో తెలుసా? పోయినసారి బాలాకోట్లో మన దెబ్బకి వాళ్ల మిసైల్స్ మన ఎయిర్ బేస్లపై పడకుండా ఎక్కడో ఖాళీ జాగాలో పడ్డాయి. ఈసారి అలా కాకుండా చూసుకుంటారట. ఆ ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇండియాతో యుద్ధం రావచ్చు అని ఒక దేశ రక్షణ మంత్రి అఫీషియల్గా చెప్పడం మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే, పశ్చిమాన పాకిస్తాన్ గోల ఇలా ఉంటే, తూర్పున అంతకంటే పెద్ద తలనకు మొదలైంది. మన ఈశాన్య భారతదేశం విషయంలో చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. ఇన్నాళ్ళు బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు ఉండగా మనకు కాస్త ప్రశాంతంగా ఉండేది. ఆమె ఇండియాకి మంచి ఫ్రెండ్. కానీ ఎప్పుడైతే అక్కడ ప్రభుత్వం కూలిపోయి మొహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాడో అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ మీడియా, అక్కడి అధికారులు మన ఈశాన్యం గురించి ఏవేవో పిచ్చి ప్రకటనలు చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, పాకిస్తాన్ స్పై ఏజెన్సీ ఐఎస్ఐ ఇప్పుడు బంగ్లాదేశ్ను అడ్డాగా మార్చుకుంటోంది. నిప్పులేందే పొగరాదు అన్నట్టు ఐఎస్ఐ ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే ఒక సెల్ను ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి మన ఈశాన్య రాష్ట్రాల్లో అంటే అస్సాం, త్రిపుర, మిజోరాంలో గొడవలు పెట్టాలని చూస్తుందని బలమైన వార్తలొస్తున్నాయి. ఈ పాకిస్తానీల టార్గెట్ అంతా మన ఈశాన్య ప్రాంతం మీదే. అక్కడ ఇండియాకి ఏదో ఒక చిచ్చు పెట్టాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదంతా పక్కగా రికార్డ్ అవుతోంది. పాకిస్తాన్ జనరల్సు స్వయంగా వెళ్లి మొహమ్మద్ యూనస్ను కలవడం, చాలా ఏళ్ల కింద మూలన పడ్డ గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే మన ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్ని కలిపేసి ఒక పెద్ద దేశం మ్యాపులు మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి రావడం, ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్టుంది. అయితే పాకిస్తాన్కి ఒంటరిగా ఇంత సీన్ లేదు. కుక్కతోక వంకర అన్నట్లు దాని బుద్ధి మారదు, కాని దానికా తెలివి లేదు. వాళ్ల వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్న అసలు సూత్రధారి చైనా. మన చికెన్ నెక్ అంటే సిలిగురి కారిడార్ చూస్తేనే చైనాకు కడుపులో మంట. ఆ చిన్న దారిని కట్ చేస్తే మన ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు తెగిపోతాయని వాడి ప్లాన్.
ఇప్పుడు ఐఎస్ఐ ద్వారా బంగ్లాదేశ్ రూట్లో ఆ పని చేద్దామని చూస్తున్నాడు. ఇది ఒక దెబ్బకు రెండు పెట్టెల్లాంటి ప్లాన్. ఇలాంటి టైంలో ఒకేసారి రెండు వైపుల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పుడు ఇండియా ఖాళీగా కూర్చోదు కదా. అందుకే ఇండియా తన చుట్టుపక్కల దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్ మరియు చైనాలకు ఒక క్లియర్ మెసేజ్ పంపాలి. భారత ఆర్మీ దేశాన్ని కాపాడడానికి 24 గంటలు రెడీగా ఉంది. ఇది 1962 నాటి ఇండియా కాదు. రేపు పొద్దున ఇండియా మీద దాడి చేయాలని ఆలోచన వచ్చినా సరే మేము ఆపరేషన్ సింధూర్ మొదలు పెడతాము అని చెప్పాలి. దీని గురించే మన వైస్ అడ్మిరల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. మేము చేస్తున్న ఈ విన్యాసాల ద్వారా ఈ సందేశాన్నే పంపుతున్నాం. మేము విదేశాలతో మన సొంత విమానాలతో చేస్తున్న విన్యాసాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలులో ఉన్నాయి. కేవలం ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా ఆపరేషన్ సింధూర్ భాగంగా మేము సిద్ధంగా ఉన్నాము. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు. ఆపరేషన్ ఇంకా నడుస్తోంది. మేము మా పక్క ఆర్మీ ప్లాన్తోనే ముందుకు వెళ్తున్నాము అని ఆయన చెప్పారు. ఇది చాలా సింపుల్ మెసేజ్. మేము అన్నీ చూస్తున్నాం. హద్దు మీరితే అంతు చూస్తాము. ఈ వీడియో పాకిస్తాన్కి చాలా గట్టి వార్నింగ్. ఇండియా ఇన్ని ప్రాంతాల్లో నూటాంలు జారీ చేస్తున్న టైంలో మన ఆర్మీ ఫుల్ స్వింగ్లో సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే డైరెక్ట్గా యుద్ధం చేసే దమ్ము లేక పాకిస్తాన్ ఇప్పుడు ఇంకో దిక్కుమలనాట మొదలుపెట్టింది. అదే హైబ్రిడ్ వార్. అంటే డైరెక్ట్గా యుద్ధం చేయలేక ఇలాంటి చిల్లర వేషాలు వేయడం. వాళ్లకు ఒక సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ ఐటీ గ్రూప్ ఉంది. పనిపాట లేని ఈ నిరుద్యోగులు రాత్రింబవళ్లు కూర్చుని రకరకాల ఏఐ వీడియోలు సృష్టించి వదులుతున్నారు. మన ఇండియన్ యూట్యూబ్ ఛానళ్లలో ఫేక్ అకౌంట్లతో కామెంట్లు పెడుతుంటారు. అందుకే మీ అందరికీ నేను చెప్పేదొక్కటే, ఏఐతో ఎడిట్ చేసిన ఏ వీడియోను ఎప్పుడు నమ్మకండి. ఉదాహరణకు ట్విట్టర్లో ఒక అకౌంట్ చూపిస్తాను. దానికి వెరిఫైడ్ టిక్ కూడా ఉంది. అంటే డబ్బులు కట్టి మరీ ఆ టిక్ కొన్నారు. వాళ్ళు మన ఇండియన్ లెఫ్టినెంట్ జనరల్ వీడియోని షేర్ చేశారు. బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకే మేమేదో సైనిక చర్య చేస్తున్నాం అని ఆయన అన్నట్లుగా సృష్టించారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది వాళ్ల పని. ఇది పచ్చి అబద్ధం. ఇది ఫేక్ ఏఐ వీడియో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన ప్రజల్లోనే అనుమానం పుట్టించాలి. ఓహో, ఇదంతా పాలిటిక్సా? బీహార్ ఎలక్షన్స్ కోసం గవర్నమెంట్ ఇలాంటి విన్యాసాలు చేస్తోందా అని మనమే మన ఆర్మీని అనుమానించేలా చెయ్యాలి. ఇండియా ఇన్ని యుద్ధ విన్యాసాలు చేస్తుంటే పాకిస్తాన్ తన ఫేక్ ప్రాపగాండా స్ప్రెడ్ చేయడానికి ఇలాంటి రియల్ వీడియోలను ఏఐతో మార్చేసి మన సోషల్ మీడియాలో వదులుతున్నారని పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా చెప్పింది. మన బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియన్ యూజర్లు కూడా కొందరు వ్యూస్ వస్తాయని, పాపులర్ అవుదామని ఇలాంటి వీడియోలను రీప్లే చేస్తున్నారు. కానీ మీరందరూ ఎప్పుడూ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే వ్యక్తి నిజంగా భారతీయుడా లేక భారతీయ పేరు పెట్టుకొని ఇండియాకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నాడా? రెండోది, మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో చూసే ప్రతి వీడియో నిజమైనదా లేక ఏఐ వీడియోనా? గుడ్డిగా నమ్మకండి. ఆ నకిలీ వీడియోలో ఏముందంటే, మన ఇండియన్ సోల్జర్స్ బీహార్ ఎన్నికలకు ఇమేజ్ పెంచడానికి ఈ ఆల్ థ్రెషోల్డ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని స్వయంగా ఆర్మీ జనరల్ చెప్పినట్టుగా వీడియో క్రియేట్ చేశారు. అది పక్కా ఫేక్ వీడియో. మరి రియల్ వీడియోలో ఏముంది? అందులో ఆ జనరల్ గారు ఏం చెప్పారంటే, భారత ఆర్మీ న్యూ నార్మల్ స్టేట్ పాటిస్తోంది. దీని మీనింగ్ చాలా డీప్గా ఉంటుంది. ఈరోజు దేశంలో ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా దాన్ని జరిగినప్పుడల్లా దాన్ని వార్గానే భావిస్తాము. ఇది ఇండియా కొత్త పాలసీ. ఇది వరకులా ఓపిక పట్టే రోజులు పోయాయి. టెర్రరిస్ట్ దాడి జరిగితే ఇండియాపై ఎవరో యుద్ధం ప్రకటించినంత సీరియస్గా మేం స్పందిస్తాం. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించడం కాదు, ఇంట్లో దూరి మరీ కొడతామనేదే కొత్త పాలసీ. కాబట్టి భారత ఆర్మీ జరగబోయే దేనికైనా సిద్ధంగా ఉండాలి. అందుకోసం సౌత్ వెస్టర్న్ కమాండ్లో మేం కంటిన్యూస్ యాక్షన్స్ తీసుకున్నాము. రేపు దేశానికి వ్యతిరేకంగా ఏదైనా దాడి జరిగితే తగిన ఆర్మీ యాక్షన్తో వెంటనే స్పందించడానికే ఈ తయారీగా ఉన్నాము అని ఆయన చెప్పారు. సో ఆయన చెప్పింది ఒకటి, పాకిస్తానీ కుక్కలు ఫేక్ వీడియోలో చూపిస్తున్నది మరొకటి. ఇక ఈశాన్య ప్రాంతంలో ఈ నోటాంల విషయానికొస్తే ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి.
2020, 21, 22, 23 సంవత్సరాల్లో ఈశాన్యంలో ప్రతి ఏటా మొక్కుబడిగా 1 లేదా 2 ఆర్మీ ఎక్సర్సైజెస్ మాత్రమే ఉండేవి. అవి కూడా బంగ్లాదేశ్తో కలిసి సరదాగా చేసేవాళ్లం. 2020లో సంప్రాటని మేఘాలయలో, 2021లో హిమ్ విజయ్ అరుణాచల్ ప్రదేశ్లో, 2022లో కజకిస్తాన్తో, 2023లో 2 విన్యాసాలు జరిగాయి. అంతే. ఆ తర్వాత సీరియస్గా ఎప్పుడూ ఎక్సర్సైజెస్ జరగలేదు. అయితే ఎప్పుడైతే బంగ్లాదేశ్లో షేక్ హసీనాను పడగొట్టి మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాడో అప్పటి నుండి సీన్ మారిపోయింది. 2024 నుండి సడన్గా ఈశాన్యంలో మనం చేసే యుద్ధ విన్యాసాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. 2024లో ఫ్రాన్స్తో శక్తి, మంగోలియాతో నొమాడిక్ ఎలిఫెంట్, తోర్కు ప్రహార్ అంటూ హడావిడి మొదలైంది. ఇప్పుడు 2025లో చూడండి, ఈ విన్యాసాల నంబర్ ఏకంగా 5 రెట్లు పెరిగింది. సెప్టెంబర్ వరకు 5 భారీ విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు ఈ కొత్త నోటంతో 6. ఈ 2025 ఇంకా అయిపోలేదు కాబట్టి డిసెంబర్ నాటికి ఇంకా ఎన్ని చేస్తామో. మనం మొత్తం స్ట్రాటజీ మార్చేశాం. 2025లో ఇండియా థాయిలాండ్ ఎక్సర్సైజ్, ప్రచాండ్ ప్రహార్ అంటే త్రివిధ దళాల విన్యాసం, అచుక్ ప్రహార్, యుద్ధ్ కౌశల్ 3.0, కూమ్ ప్రహార్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈశాన్యం మొత్తం మన ఆర్మీతో నిండిపోయింది. అసలు విషయం ఏంటంటే ఒకేసారి వెస్ట్ అండ్ ఈస్ట్ బార్డర్స్లో, మధ్య భారతదేశంలో ఇలా అన్ని చోట్ల ఉమ్మడి విన్యాసాలు చేయడం, మిజైల్ టెస్టులు కూడా చేయడం, ఇవన్నీ ఒకే సమయంలో జరగడం చాలా చాలా రేర్. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా సరే మనం రెడీగా ఉన్నాం. పాకిస్తాన్ దుమ్ము దులిపేయడానికి మన ఆర్మీ ఆయుధ పూజ చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఎంత నష్టం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి, కానీ పాకిస్తాన్కి మాత్రం చుక్కలు కనిపిస్తాయి అనేదైతే గ్యారంటీగా చెప్పొచ్చు. ఈ విషయం మీద మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి.